టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు ఏదైనా ఒక స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ అయితే ఉండాల్సింది. దీనికి అమౌంట్ పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు, సెషన్ రికార్డ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో లేదంటే ఏదైనా ఒక ఇమేజ్ కానీ ఒక మూవీ క్లిప్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ సెషన్ కానీ రికార్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ కొనకుండానే నేను చెప్పే ఈ చిన్న టూల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ స్టోర్లో ఉంటుంది. ఈ స్టోర్లోకి వెళ్ళి మీరు స్నిప్పింగ్ టూల్ అని టైప్ చేస్తే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ స్నిప్పింగ్ టూల్ ద్వారా ఏంటంటే ఇమేజ్ తీసుకోవచ్చు, అదేవిధంగా ఫుల్ స్క్రీన్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ ఏంటి అంటే జస్ట్ స్క్రీన్ షాట్ లాగా పనికొస్తుంది. అదేవిధంగా రికార్డింగ్ ఏంటి అంటే మీరు వాయిస్ లేకుండా రికార్డ్ చేసుకోవచ్చు, విత్ వాయిస్తో కూడా రికార్డ్ చేసుకోవచ్చు, ఆడియోతో సహా. సో దీనికోసం ఏంటి అంటే డౌన్లోడ్ చేసిన తర్వాత స్నిప్పింగ్ టూల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత జస్ట్ 2 ఆప్షన్స్ అయితే మనకి టాప్లో కనిపిస్తాయి. ఒకటి ఇమేజ్, ఇంకొకటి కెమెరా బటన్ లాగా ఉంటుంది. లోగోని క్లిక్ చేసిన తర్వాత సెషన్ అయితే రికార్డ్ అవుతుంది. సెషన్ రికార్డ్ అయిన తర్వాత మీకు వాయిస్తో కావాలి అనుకుంటే మైక్ని అన్టిక్ చేయండి. అదేవిధంగా వితౌట్ వాయిస్ అయితే మైక్ని ఇంటూ మార్క్లోనే ఉంచేసేయండి. సో ఇదైతే చాలా సింపుల్ టూలు. ఎవ్రీవన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్సే మనం 90% యూజ్ చేస్తుంటాము, వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ అయితే ఏమీ అవసరం లేదు. సింపుల్గా మీరు సేవ్ చేసిన తర్వాత డిఫాల్ట్ లొకేషన్ ఏదైతే ఉంటుందో వీడియోస్ అని మన ల్యాప్టాప్లో ఉంటుంది, ఆ లొకేషన్లో అయితే ఇది సేవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు సేవ్ సమ్వేర్ ఎల్స్ అంటే మీరు ఎక్కడన్నా డిఫరెంట్ లొకేషన్ సేవ్ చేసుకోవాలంటే ఆ పాత్ కానిస్తే అక్కడ సేవ్ అవుతుంది. వన్స్ మీరు ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, అదేవిధంగా ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఈ రిగార్డింగ్ దీనికి సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.